మోడీ గారు టూర్ అయిన తర్వాత మోడీ గారు టూర్ గురించి నాయకులు ఎవరన్నా మాట్లాడతారేమో అని చాలా ఎదురు చూశాను. ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్ దాని గురించి ఏం కామెంట్ చేయలేదు. సరే, జనసేన, టీడీపీ వాళ్ళు ఎలాగో చేయరు. కూటమి ప్రభుత్వం కాస్త కూస్తో స్పందించేది ఈ రాష్ట్రంలో ఏదైనా సమస్య ఉంటే కమ్యూనిస్టులే, వాళ్ళే మాట్లాడారు. ఈ పరిస్థితుల్లో మోడీ గారు వచ్చారు. అక్కడ యుద్ధ మేఘాలు ఆవరించిన పరిస్థితుల్లో మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రావడం చాలా గొప్ప విషయం. వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం చాలా అట్టహాసమైన ఏర్పాట్లు చేసింది. 5 లక్షల మందిని సమకూర్చింది. 5 లక్షలతో మీటింగ్ చేశామని చెప్పుకుంది. తర్వాత ఆయన్ని పొగడ్తలతో ముంచెత్తింది. ఒక ఆయనేమో మోడీ అనే ఒక క్షిపణి మా దగ్గర ఉంది, పాకిస్తాన్ క్షిపణి అన్నింటినీ ఎదుర్కొన్నాయి. మోడీ అనే క్షిపణి మా దగ్గర ఉంది, భారతదేశానికి అన్నింటినీ అధిగమించగలని ఒక ఆయన. ఇంకా రకరకాలుగా పొగడ్తల్లో ఇంకా ఎవరికెవరు తీసుకోనట్టుగా మాట్లాడారు. సరే, అంతకుముందు ఒక మట్టి నీళ్లు తీసుకొచ్చి వెళ్ళిపోయారు. ఆయన ఇవ్వలేదని చెప్పి అడిగి కూటమి నుంచి, ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చేసారు చంద్రబాబు. మళ్ళీ కూటమిలోకి వెళ్ళారు. ఈయన మద్దతు కూటమికి అవసరం. ఆయన కనీసం మినిమం మన రాష్ట్రానికి ఏం కావాలి అన్నది అడగడంలో కంప్లీట్గా ప్రభుత్వం ఫెయిల్ అయింది. ప్రత్యేక హోదా ఊసలేదు. అక్కడ మనకి రాజధాని కట్టుకుంటున్నాం. 1,00,000 కోట్లు ఇవ్వాలన్నప్పుడు కాంగ్రెస్ చెప్పింది. ఇటువంటి పరిస్థితులు అవి కూడా అడగలేని పరిస్థితి. ఎందుకు ఈ పరిస్థితి చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి దాపురించిందో నాకైతే తెలియట్లేదు. వీళ్ళిద్దరూ పెద్ద పెద్ద కబుర్లు చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్టి వచ్చేటప్పటికల్లా అసలు మాట్లాడలేదు, ఏమీ చేయలేదు. ఆయన వచ్చాడు, సంపూర్ణ సహకారం. ఏంటి సంపూర్ణ సహకారం అంటే? ఆయనకి ఆంధ్రప్రదేశ్, మోడీ గారికి ఆంధ్రప్రదేశ్ అంటే చాలా చిన్న చూపు. అసలు మనం మనుషులు అనుకుంటున్నాడో ఏంటో తెలియదు. విభజన హామీలు ఏమీ నెరవేర్చింది. మరి 5 లక్షల ప్రజలను ఇబ్బంది పెట్టి ఎండలో తీసుకెళ్లి చూపించిన ఈ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఏం సాధించిందంటే ఏమి సాధించింది. చాలా బాధపడుతున్నాం రాష్ట్ర ప్రజలు. హామీలు ఇచ్చి, దొంగ హామీలు, ఈ రోజుకి ఒక్కటి కూడా నిలబెట్టలేకోకుండా ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తున్నారు చంద్రబాబు గారు. దానికి తందానా అంటూ పవన్ కళ్యాణ్ గారు వంతు పాడుతా ఉన్నారు. ఇంకా వీళ్ళ ఒకళ్ళనొకళ్ళు పొగుడుకోవడానికి తప్పితే ఆయన మీటింగులు అసలు అరచేతిలో స్వర్గాన్ని చూపెడుతున్నట్టుగా ఉంటున్నాయి చంద్రబాబు నాయుడు గారు. లాంగ్ స్పీచెస్. మరి చేతస్థం ఎక్కువైపోయిందో ముసలాయనకి ఏంటో తెలియదు, కానీ లాంగ్ స్పీచ్లు మాట్లాడుతున్నాడు తప్పితే విషయం ఉండట్లేదు. T4కి ఏదో చెప్పాడు. గొప్పోళ్ళు పేదోళ్ళు ఎందుకు ఇస్తారు? చట్టం ఉందా? చట్టం లేదు. ఎవరిస్తారు? ఇవన్నీ మనం చూసుకున్నట్లయితే ఏమీ ఆయన సంపద సృష్టించలేడు, చేతులు ఎత్తేశాడు. ఈ రోజున కరెంటు జగన్ కొన్నది చాలా ఎక్కువని ఈ రోజున దానికి డబల్ రేట్తో కరెంటు కొనే పరిస్థితి ఈ రోజున దాపురించింది రాష్ట్రం.
కొన్ని పత్రికలు ఉన్నాయి, వాళ్ళు జగన్ ఉన్నప్పుడు ప్రభుత్వం యొక్క తప్పిదాలన్నింటినీ బయట పెట్టేవారు ఛానల్స్. ఇప్పుడు అసలు ఏమీ బయట పెట్టరు. అసలు ఆ ప్రభుత్వం అద్భుతంగా ఉంది. ఏమద్భుతం, ఎంత దారుణంగా ఉంది. ఈ రోజుకి ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. ఏది ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్, అంతకుముందు చంద్రబాబు నాయుడు 2019లో దిగిపోయిన బాకీలు అప్పుడు మోహన్ బాబు గారు స్ట్రైక్ చేశారు. కేసు నడుపుతా ఉంది, ధర్నా చేస్తే ఆ కేసు నడుస్తుంది, కానీ ఆ బాకీలు ఈ రోజుకి కూడా తీర్చలేదు చంద్రబాబు నాయుడు. ఆయన చేసిన బాకీలు ఏనెందుకు తీర్చారు జగన్ గారు? ఈయన చేసిన బాకీ తీర్చాలని ఈయన కూడా ఒక బాకీ తీర్చారు. ప్రైవేట్ కాలేజీలో ఉద్యోగస్తులందరూ హలో లక్ష్మణ అని గోల పెడతా ఉన్నారు. జీతాలు యాజమాన్యాలు చేతులు ఎత్తేసింది. మీరు ఇస్తేనే కదా వీళ్ళకి ఇవ్వాలి. ఒక పక్కన యూనివర్సిటీ ఫీజులు పిండుతున్నాయి, ముక్కు పిండి వసూలు చేస్తాం. అవి బాకీలు. కాంట్రాక్టులు, చిన్న కాంట్రాక్టులు ఎవరికి కూడా డబ్బులు లేవు. అంత పెద్ద పెద్ద కాంట్రాక్టులు. ఈ రాజధాని కట్టడం అందరూ సంతోషిస్తారు, కానీ ప్రజల యొక్క కనీస అవసరాలని పణం పెట్టి మీరు రాజధాని కడుతున్నాం. వస్తు నుండి రాజధాని ఎవరైనా కడతారా? ఆకలి తీరిన తర్వాత రాజధాని నిర్మాణం కట్టాలి. మీరు విభజన హామీలు చదువుకోండి మళ్ళీ ఒకసారి. 1,00,000 కోట్లు మనకి రాజధాని కట్టుకోవడానికి సెంట్రల్ గవర్నమెంట్ హెల్ప్ చేయాలి. మనకి మీరు మద్దతు ఉపసంహరిస్తే ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి. మరి మీరు ఒక్క బిల్లుకి మద్దతు ఇస్తారు, మళ్ళీ మైనారిటీలకి మేము చేసామంటారు. ఇలాంటి ద్వంద్వ విధానాలు పాటిస్తా ఉన్నారు చంద్రబాబు గారు. ఇది మీకు మంచిది కాదు. రాష్ట్రానికి, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మీరు చేస్తున్న ఈ దొంగ పనులు కట్టిపెట్టండి. ఈ దొంగ హామీలలో ఇచ్చి కంప్లీట్ గా ఫెయిల్ అయ్యారు. అన్ని యొక్క హామీ కూడా మొత్తం హామీల్లో మీరు ఇచ్చింది ఏంటంటే ఒక సిలిండర్ ఇచ్చారు. మత్స్యకారులకి 20,000 ఎంతవరకు ఇచ్చారో అన్నది గ్రౌండ్ లెవెల్కి వెళ్తే కానీ తెలియదు. ఇచ్చామని చెప్తున్నారు. ఇంతకుముందు కూడా మీరు నిరుద్యోగులకు భృతి ఇచ్చామని అసెంబ్లీలో ప్రకటించారు. అది ఇచ్చారో తర్వాత చూస్తే ఒకటికి అందలేదు. అలాగే మత్స్యకారులకి ప్రోగ్రాం చేశారు, కానీ కింద స్థాయిలో అమలైందో లేదో కూడా తెలియదు. ఇంత ఇదిగా ఫెయిల్ అవుతా ఉన్నారు. ప్రవీణ్ పగడాల ఆయన మాస్టర్ గారు చనిపోతే ఒక దొంగ ఇన్వెస్టిగేషన్ చేసి ఈ రోజు కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ రిలీజ్ చేయకుండా నాటకాలు ఆడతాం.